వారానికి 200 రూపాయలు కట్టలేక భార్యాభర్తల ఆత్మహత్యకు పాల్పడ్డ విషాదకర సంఘటన భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. అప్పిచ్చిన వారి వేధింపులే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందినటువంటి బానోతు దేవేందర్, చందన దంపతులు, వీరికిద్దరు కుమారులు రిషి, జశ్వంత్ ఇద్దరు ఉన్నారు. వ్యవసాయ కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. తమ పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చదివిస్తున్నారు. కూలీ డబ్బులతోనే కడుపు నింపుకునేవారు. అయితే గ్రామంలోని కొంతమంది మహిళలను గ్రూపుగా ఏర్పడి ఓ ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపార సంస్థ నుంచి రుణాలు తీసుకున్నారు. ఆ గ్రూపులో సభ్యురాలిగా చేరినటువంటి చందన కొంత లోన్ తీసుకుంది. సంఘం సభ్యులంతా కలిసి 2,50,000 రూపాయల వరకు అప్పు తీసుకోగా దీనికి ప్రతి వారం 200 రూపాయల కిస్తీ కట్టాల్సి ఉంటుంది. కొన్నాళ్ల పాటు చందన సక్రమంగానే కిస్తీ డబ్బులు చెల్లించింది. అయితే ఇంతలోనే భర్త అనారోగ్యం పాలయ్యాడు. దేవేందర్ పనికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కుటుంబ పోషణ భారం మొత్తం చందనపై పడింది. తాను కూలి చేయగా వచ్చే డబ్బులతో కుటుంబ పోషణే భారమైంది. దీంతో వారానికి కట్టేటువంటి 200 రూపాయల కిస్తీ చెల్లింపులు ఆగిపోయాయి. దీనిపై ఫైనాన్స్ యాజమాన్యం ఒత్తిడి చేశారు. సక్రమంగా డబ్బులు కట్టాలని వేధింపులకు గురి చేశారు. దీంతో భార్యాభర్తలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇక బతికుండి లాభం లేదనుకున్న చందన డిసెంబర్ 6న గడ్డి మందు తాగింది. గమనించిన ఇరు పొరుగు వారు ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి తరలించారు. ఆమె పరిస్థితిపై ఆందోళనతోనే దేవేందర్ అదే నెల 20న ఇంట్లో ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చందన మంగళవారం మృతి చెందింది. దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారిపోయారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. వేధింపులకు పాల్పడ్డ ఫైనాన్సర్ల పైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఫైనాన్సర్ల వేధింపులు ఇటీవల నిత్యకృత్యమయ్యాయి. గ్రామాల్లో వారి మాయలో పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు నిత్యకృత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేట్ ఫైనాన్సర్ల పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 200 రూపాయలు కట్టలేక ఎంతో దీనావస్థ చూడండి. 200 రూపాయలకి ఫైనాన్సర్లు వేధించడం, కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఎగబేసినటువంటి ఆ వ్యక్తులు ఎవరు పట్టించుకోరు. నీరవ్ మోదీ, చోక్సీ లాంటోళ్ళని, విజయ్ మాల్యా లాంటోళ్ళని, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళకి 10 లక్షల కోట్ల రూపాయల రైట్ ఆఫ్ అంటే ఏంటిది? డైరెక్ట్గా వాళ్ళకి ఇక రుణం మాఫీ ఇచ్చేసారు. వాళ్ళకేమో లక్షల కోట్ల రూపాయల రుణం మాఫియా? సామాన్య మధ్యతరగతి కూలీ పని చేసుకున్నటువంటి ఈ తల్లికి, ఎవరు చందన అనేటువంటి ఈ ఆడబిడ్డకేమో 200 రూపాయల కోసం, వారానికి ఇవ్వాల్సిన 200 రూపాయల కోసం ఫైనాన్సర్ల వేధింపుల. ఇక చెప్పండి ఎట్లా మారిపోతుంది సమాజం అనేది. 200 రూపాయలు కట్టలేక ఆత్మహత్య చేసుకుంది. 200 రూపాయల కారణం ఏం కాదు ఇక్కడ. ప్రధానంగా వాళ్ళు ఒత్తిడి తీసుకోవడం ఒక కారణం అయితే, వాళ్ళ కుటుంబంలో కూడా భర్తకి అనారోగ్య సమస్య వచ్చే ఇంటికే మంచాన పడిపోయిండు. కూలి పని చేసినా కూడా పోషణ కష్టం అవుతున్నది. పైపెచ్చు వాళ్ళు అప్పులలో బాధ పెడుతున్నారు. 200 రూపాయలు కట్టమని ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ 200 రూపాయల మ్యాటర్ కాదు, బయటపడే అవమానమే మ్యాటర్ ఇక్కడ. 200 రూపాయల మ్యాటర్ కాదు ఇక్కడ. బయట వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి అవమాన భారమే ఎక్కువ. ఇరుగు పొరుగుళ్ళు మీరు స్వయంగా ఒకసారి మీ ఇరుగు పొరుగు పక్కన పెట్టి మీ స్వతహాగా మీరు ఆలోచన చేయండి. మీ ఇంట్లో పిల్లగాడు ఉందంటే ఆ పిల్లగాడు చదువు అయిపోయాక ఉద్యోగం పోకపోతే ఇరుగు పొరుగులకే బాధ. ఆ పిల్లగాడు చదువుకునే దగ్గర ఏమైనా ఇబ్బంది అయితే ఇరుగు పొరుగులకే బాధ. ఆ నలుగురు ఏమనుకుంటారు అని చెప్పి ఎప్పటికి మాట్లాడుతాం కదా. ఆ నలుగురు అనుకుంటారు ఎప్పటికి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు నేను ఈ సమయంలో నా బాధ్యత నిర్వర్తిస్తున్న జర్నలిస్ట్గా జరిగేటువంటి సమాజ విషయాలని క్వశ్చన్ చేస్తూ అక్కడ జరిగేటువంటి వాస్తవాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తుంటే నలుగురు 4 రకాలు అనుకుంటారు. నాకు పోయేదేమున్నది? నాకు ఒరిగేదేమున్నది? నన్ను చూసి, నా వార్తలను చూసి, నేను చెప్పే మాటలను చూసి ఒక్కరు మారినా లేకపోతే ఒక్కరికి ఆ ఇన్ఫర్మేషన్ చేరినా కూడా నేను సంతృప్తి చెందుతా. నలుగురు ఏమనుకుంటారు అంటే 4 పాటలు 4 రకాలుగా అనుకుంటారు. మీరు ఎప్పుడైతే నలుగురు ఆలోచిస్తారు, నలుగురు ముందు అవమానపడ్డా, నలుగురు ముందు భారం అవుతుంది, నలుగురు ఏమనుకుంటారో మీ పిల్లల్ని పెంచకండి దయచేసి. మీ ఇంట్లో ఒక డిమోటివేషన్ తీసుకురాకండి. నలుగురు అనేవాళ్ళు ఎట్లాగే అనుకుంటారు. మేము గతంలో బీయింగ్ జర్నలిస్ట్గా మా పాత్ర ఏంటంటే ప్రభుత్వాలను క్వశ్చన్ చేయడమే. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని క్వశ్చన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ మా మీద ఒక ముద్ర వేసింది, వీళ్ళు ప్రతిపక్షానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులని. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీని మేము క్వశ్చన్ చేస్తుంటే మమ్మల్ని మళ్ళీ ముద్ర, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని. మేము ఏ పార్టీ చెందిన వాళ్ళం కాదు. నలుగురు ఏమనుకుంటారనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తే మనం ఎప్పటికీ ముందుకు వెళ్ళలేము. ఇక్కడ అవమాన భారం చాలా డెఫినెట్గా కనబడుతున్నది. ఈ ఫైనాన్సర్ మీద డెఫినెట్గా కఠినంగా శిక్షించాల్సిందే. ఇరుగు పొరుగు వాళ్ళు దయచేసి మీ పక్కింట్లో ఏం జరుగుతుందని శ్రద్ధ పెట్టే దానికన్నా ముందు మన ఇంట్లో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచిద్దాం. మన పిల్లలు ఎలా ఉన్నారు, మన సంసారం ఎట్లా పోతుంది, మన భార్య ఎట్లుంది, మన భర్త ఎట్లుంది, మన తల్లిదండ్రులు ఎంత మంచిగా చూసుకుంటున్నాం, మన ఇంట్లో ఊర్లో మన పంట పొలాల విషయం ఏంటి, లేకపోతే ఇంకేదో ఆలోచిద్దాం. అంతేగాని పక్కింట్లో ఏం జరుగుతోంది,
పక్కింటి కొడుకు ఏం చేస్తున్నాడు, ఎదుటి అమ్మాయి ఏం చేస్తుంది, అమ్మాయి ఇంకెవరితో ఫోన్ మాట్లాడుతుందా, అబ్బాయి ఎవరితో మాట్లాడుతున్నాడు, అబ్బాయి ఉద్యోగం వచ్చిందా రాలేదా, వాడు ఇంకా అప్పులలో వస్తుర్రా, ఇంకెవరైనా వస్తుర్రా, ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ నాలుగు రకాలుగా ఈ రకంగా మాట్లాడుకునే దానికంటే కూడా ఆ రోజు ఒక సమస్య వాళ్ళ ఇంట్లో వచ్చిందనంటే ఇదే నలుగురు పోయి తలా చెయ్యేస్తే సమస్య తీరుతుంది కదా. అవమాన భారంతో ఈ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు నలుగురు అనే పదం ఎప్పుడైతే మనం మర్చిపోతామో, నలుగురు ఏమనుకుంటారనే పదాన్ని మనం మర్చిపోతామో ఆ రోజు మనం జీవితంలో ముందుకెళ్ళగలుగుతాం. నలుగురు నాలుగు రకాలుగా అనుకునే అవకాశం ఉంటుంది ఎక్కడైనా కూడా. అది మంచి అయినా చెడైనా వాళ్ళ ఇష్టం, వాళ్ళు నరలేని నాలుక ఏమని అనుకుంటుంది వదిలిపెట్టండి అంతే. ఇక్కడ 200 రూపాయలు అనేది ఫైనాన్షియల్ ఇబ్బంది పెట్టారంటే అర్థం చేసుకోండి ఎంత అవమాన భారం పడింది ఆ అమ్మాయికి, ఆ కారణంగా ఆత్మహత్య చెందింది అనేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 14 ఏళ్ళు 12 ఏళ్ళు తిప్పి కొడితే ఒక 4th క్లాస్ ఒక ఆయన, 3rd క్లాస్ ఒక ఆయన ఆ వయసు గలలు ఉంటారు అంతే. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? అనాథలు అయిపోయారు కదా పిల్లలు. ఈ ఫైనాన్షియర్ కంపెనీ దగ్గర నుంచే వాళ్ళకి ఏదైనా ఒకటి న్యాయం చేయించే ప్రయత్నం చేయాలి ఆ కుటుంబానికి.